హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ పైన ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకని అంటే ఈరోజు ఉద్యోగ సంఘాలతో నేరుగా సీఎం సమావేశం ఉండనున్నట్లుగా సమాచారం. సాక్షి దినపత్రికలో వచ్చిన ఈ ప్రత్యేక కథనం మనం చూద్దాం. ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గురువారం సమావేశం అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ సమావేశంలో పీఆర్సీపై స్పష్టత రావచ్చని భావిస్తున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ సలహాదారు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయా సంఘాలకు సమాచారం ఇచ్చారు. పీఆర్సీపై కొద్ది రోజులుగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసిన విషయం మీకు తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు కూడా ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చించారు. గురువారం మరోసారి అధికారులతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. పీఆర్సీపై ఇప్పటికే వివిధ స్థాయిల్లో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. అనేక ఏళ్లుగా ఊసేలేని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను పలుమార్లు నిర్వహించి ఉద్యోగ సంఘాల నాయకులు లేవనెత్తిన అంశాలపై ఉన్నతాధికారులు చర్చించారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగులను సంతృప్తి వచ్చేలాగా పీఆర్సీ ఎంత ఇవ్వాలనే దానిపై సమాచారం జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమయ్ శర్మ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఉద్యోగ సంఘాలతో సీఎస్ చర్చించి పూర్తి స్థాయిలో అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారులతో సమావేశమై ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పిన ప్రతి అంశంపైన సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీలు ఆందోళన విరమించుకున్నాయి. సో ఈ విధంగా సమాచారం రావడం జరిగింది. ఈరోజు ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం గారే నేరుగా సమావేశం నిర్వహించున్నారు. సో ఖచ్చితంగా ఈ పీఆర్సీ సంబంధించి ఒక స్పష్టత వస్తుందని చెప్పి మనందరం కూడా భావిద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా అన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.